సమూయేలు రెండవ గ్రంథము 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు భయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయోరోతు కూడాను బెన్యామీనీయుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురసులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులకు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చింది. గోధుమలు తెచ్చెదమని వేషము వేసుకొని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రంతయు మైదానములో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి, చిత్తగించము, నీ ప్రాణము తేజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లా నేను మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వారిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదున లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదన. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయుండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుట్టుకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా
రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును క్రుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి ఉండిరి. అయినను దావీదు పురమునబడి సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమగు పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపత్యగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు రాణులను, వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యెషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఏలీషూవ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనువారు. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమును పేరు పెట్టారు. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేటుకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము. తరువాత దావీదు ఇశ్రాయేలులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను,
వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయారు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరస్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారుతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అసహ్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన భుజముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడ నగుదునని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను.